ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మస్తు జోరుగా నడుస్తున్నది. అన్ని పార్టీల పెద్ద పెద్ద లీడర్లు ప్రచార బాధ్యతలు భుజానేసుకొని రువ్వడి వెంచిండ్రు. ఘాటైన మాటలతోని రాజకీయాన్ని రసవత్తరం చేస్తున్నారు. అగో అందులో భాగంగానే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడిండో, ఓటర్లను ఎట్లా ఆకర్షించుకున్నాడనేది ఒకసారి చూద్దాం పాండ్రి. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఇన్నరా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కి వేసినట్టేనట. కాబట్టి ఇండియా టీం అయినా మా బీజేపీ పార్టీకే ఓటేయాలని అంటున్నాడు. అవును బండి సంజయ్ అన్న, పాకిస్తాన్ దేశ పోలు మన దేశంలో పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీకి దిగే ఛాన్స్ ఉన్నదంటారా? మరి కడమపాటోలు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితారు? అయినా పాకిస్తాన్కు మన దేశానికి పోటీ ఎక్కడున్నది? మన దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగి ఇంకొద్ది సంవత్సరాలల్లా అమెరికా, చైనాల తర్వాత మన దేశమే అన్నట్టు డెవలప్ కాబోతున్నది. రక్షణ రంగంలా, టెక్నాలజీలా, తెలివితేటలల్లా పాకిస్తాన్ దేశానికి మనకు పొంతన్నే లేదు. మన దేశం రోజు రోజుకి ఎదిగిపోతున్నాం. అసోంటి మన దేశానికి అప్పులల్లా కూరుకొని పోయి తిండి గింజలకే తిప్పలయ్యే పాకిస్తాన్ దేశానికి ఎట్లా పోటీ పెడతావు బండి సంజయ్ అన్న? మీ పార్టీకి ఓటు పడాలనంటే ఇంకేదన్నా పోల్చి చెప్పుండ్రి. కానీ మొత్తానికే దివాలా తీసిన పాకిస్తాన్ కు మన దేశానికి పోటీ పెడితే ఎట్లా? ఇంతో కొంత క్రికెట్ ఆట ఆడుతుంది కావచ్చు గాని ఎంత ఎగిరెగిరి పడినా మన దేశం చేతిలో ఓడిపోకదప్పది పాకిస్తాన్ జట్టు. అసొంటి దేశం పేరు ఊకే దలుచుకునుడు మంచిది కాదు బండన్న. అయినా మన దేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పాకిస్తాన్ కు ఏం సంబంధం బండి సంజయ్ అన్న? ఇంకెన్ని రోజులు చేస్తారే పాకిస్తాన్ పేరు చెప్పి రాజకీయాలు అని అంటున్నారు రెచ్చగొట్టే ముచ్చట్లు వద్దనేటోళ్ళు. రాజకీయాలలో మంచి విమర్శలు ఉండాలే గాని పురాగా పనికిరాని దేశంతోని మన దేశానికి పోటీ ఉన్నట్టు పోల్చుడేందే అని అంటున్నారు అసలైన దేశభక్తులు. మసీదులు గులగొడతానుడు, డోమ్లు వలగొడతానుడు, పాకిస్తాన్ పేరు చెప్పుడు ఇదేనానే రాజకీయం అంటే అని అంటున్నారట బండి సంజయ్ అన్న మాటలిన్న కామన్ పబ్లిక్. అయ్యగార్లంటే పద్ధతిగా ఓ కాడ కూర్చొని మంత్రాలు చదువుకుంటా, ఆశీర్వాదాలు ఇచ్చుకుంటా, అర్చనలు చేసుకుంటుంటారు. పద్ధతిగా తమ పనులేవో తాము చేసుకుంటారు. నిమ్మలానికి మారు పేరు అయ్యగార్లు అన్నట్టుంటారు. కానీ కాలం మారుతున్నది కదా, అందుకే ట్రెండ్కు తగ్గట్టు ఈ అయ్యగార్లు కూడా మారదాం అనుకున్నారో ఏమో గాని ఏం చేసిరో చూడురి. అబ్బబ్బా, మైకేల్ జాక్సన్ మరిపిస్తున్నారు పో అయ్యగార్లు. ఎక్కడ పొరపాటు జరిగి మంత్రాలు చదివేతానికి అయ్యగార్లు అయ్యినరో తెలియదు కానీ అస్సలు లెక్కకైతే డాన్సర్లు కావాల్సిన వాళ్ళు అని అనుకునేటట్టు డాన్స్ వేస్తున్నారు. ఆ మెల్కల్ తిరుగుడు చూడుండ్రి, నాగుపాం తిరుగా నడుము ఇప్పుడేంది మ్యూజిక్కి తగ్గట్టు డాన్స్ మ్యాజిక్ చూపిస్తున్నారు. అబ్బబ్బా, ఈ లేసే డాన్సు ఈడ కాకుండా ఏ డాన్స్ పోటీలలో వేసినా ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేటోళ్ళే కావచ్చు. ప్రభుదేవ, చిరంజీవి, లారెన్స్ అందరిని కలిపితే ఈ అయ్యగార్లు అన్నట్టు ఊగిపోతున్నారు. చిగముగేటోళ్ళైనా ఇట్లా డాన్స్ వేస్తారో అయ్యారో తెలియదు కానీ వీళ్ళు మాత్రం వేరే లెవెల్ వేస్తున్నారు. ఇంతగానం డాన్స్ వేస్తున్నాడంటే పర్సు పిల్లగాడు వేయొచ్చు అనుకునేటట్టు కూడా లేదు. జరంత పెద్ద మనిషి తీరుగానే ఉన్నాడు. అయినా కూడా ఆగుతలేడు. పక్కకున్న అయ్యగారు ఎంకరేజ్ చేసినట్టు జంట కూడా ఎగురుతున్నాడు. ఎయ్ దంచిగొట్టు అన్నట్టు వేస్తున్నాడు డాన్సు. ఇంతటి టాలెంట్ ఎప్పటి నుంచి దాచిపెట్టిండో ఏమో గాని ఒక్కసారే ఇట్లా బయట పెడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా మందస ఊర్లే శ్రీ వాసుదేవ పెరుమాల్ బ్రహ్మోత్సవాలల్లా ఇగో గిట్ల బ్రేక్ డాన్స్ వేసిండ్రు అయ్యగార్లు.